హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో మీరైతే ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో మనం నా డైలీ లెగ్ వర్కౌట్స్, క్యాలిస్థెనిక్ వర్కౌట్స్ అండ్ యాబ్స్ వర్కౌట్స్ గురించి చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీరు డిఫరెంట్ కొత్త వర్కౌట్స్ గురించి మీరు నేర్చుకోవచ్చు. ముందుగా వర్కౌట్లోకి వెళ్తే, సో ఈ వర్కౌట్ వచ్చేసి బార్బెల్ బ్యాక్ స్క్వాట్. సో ఇది నా సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లో 40 kgs చేశాను. సో ఇది నా సెకండ్ అటెంప్ట్, 55 kgs చేశాను. మ్యాక్సిమం 4 to 5 రిపిటేషన్స్ చేశాను. సో యాక్చువల్లీ నేను నా హెయిర్ కటింగ్ చేసుకున్నాను. సో దానివల్ల తలకాయ అంతా బోడాగా కనిపిస్తుంది. సో నా హెయిర్ మళ్ళీ మున్పట్లా కనిపించాలంటే ఒక 7 to 10 days పడుతుండొచ్చు. సో వర్కౌట్లోకి వెళ్తే ఇది నా థర్డ్ అటెంప్ట్. సో థర్డ్ అటెంప్ట్లో కూడా నేను సేమ్ వెయిటే పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ట్రా 70 to 80 kgs వెళ్ళాలంటే నాకు ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి. సో బేసిక్గా నాకు ఎవరిని హెల్ప్ అడుగుదామంటే నాకు నచ్చదు. సో అందుకే నేను మ్యాక్సిమం నేను ఎంతవరకు వెయిట్ చేయగలుగుతానో అంతవరకే చేస్తాను అనమాట. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, hearts full of calluses, but we know calculus. Damn, ain't that fabulous? Can't wait to apply all those mathematicus. But we can't get a job that pays us enough. I'm about to pop off. Fuck you, you're love. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు హైదరాబాద్లో చాలా వర్షం పడుతుండే. సో వాతావరణం చాలా ప్రశాంతంగా, కూల్గా, చల్లగా ఉందన్నమాట. సో ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. సో నేను స్టార్టింగ్ ఒక 35 kgs నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఎప్పుడైనా సరే. సో ముందు వర్కౌట్కి స్టార్ట్ చేయడానికి ముందు మన ఈ సెటప్ అంతా పెట్టుకోవాలి. మన హైట్కి తగ్గట్టు మన లెగ్స్కి అంతా పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇది నా సెకండ్ అటెంప్ట్. సో ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడైనా సరే నేను షూట్ చేయను. సో ఓన్లీ సెకండ్ అటెంప్ట్ మాత్రమే చేస్తాను. సో ఇది నా థర్డ్ అటెంప్ట్, 65 kgs. సో యాక్చువల్గా నేను వర్కౌట్కి వచ్చే కంటే ముందు ప్రీ వర్కౌట్ తీసుకున్నాను. సో ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత చాలా జిమ్కి వచ్చే గ్యాప్లో చాలా టైం అయిపోయింది అనమాట. సో దానివల్ల వస్తూ టీ తాగి జిమ్కి వచ్చేసాయి అనమాట. మనం ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే, సో యాక్చువల్గా మాకు ఆఫీస్లో ఎవ్రీ 3 monthsకు మేజర్ రిలీజ్ ఉంటుందన్నమాట. సో అయితే మాకు ఈ ఎవ్రీ రిలీజ్కి మమ్మల్ని రిగ్రెషన్ టెస్టింగ్ అని దానికి అసైన్ చేస్తారనమాట. బట్ నేను డెవలపరు, కాకపోతే అది క్యూఎస్ షార్టేజ్ ఉండడం వల్ల డెవలపర్స్ కూడా అసైన్ చేస్తారనమాట. సో దానివల్ల మాకు వర్క్ అనేది చాలా హెవీ అయిపోతుంది. సో డైలీ 10 to 15 hours కూడా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. అటు వర్క్, ఇటు ఆఫీస్, ఇటు జిమ్ కవర్ చేయడానికి మాత్రం డైలీ సరిపోతుంది. ఈ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ లెగ్ కర్ల్. సో మనకు ఈ థై అనేది టైట్ అవ్వడానికి మనం ఈ వర్కౌట్ చేస్తాం అనమాట. సో నేను 30 నుంచి 35 kgs నుంచి స్టార్ట్ చేస్తాను. సో మ్యాక్సిమం అప్ టు 40-45 kgs వరకు వెళ్తాను. సో ఎందుకంటే మనం ఈ వర్కౌట్లో వెయిట్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే, సో బ్యాక్ అనేది కొంచెం ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన బ్యాక్కి పైన ఆ మెడ వరకు ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట, మన లెగ్ నుంచి కింద ప్రెస్ చేసినప్పుడు. సో నేనైతే మ్యాక్సిమం వెయిట్ అయితే వెళ్ళను, 30 నుంచి 35 వరకే చేస్తాను. Just might get a little bit of trouble, and I left me right.
సో ఇది నా థర్డ్ అటెంప్ట్. 45 kgs పెట్టాను. సో యాక్చువల్గా కాళ్ళల్లో స్ట్రెంత్ లేకుండా అనమాట. సో ఈ లెగ్ ఎక్స్టెన్షన్, ఈ స్క్వాట్స్, బార్బెల్ బ్యాక్ స్క్వాట్ చేయడం వల్ల స్ట్రెంత్ లేకుండా అనమాట. సో నాకు తెలిసి రిపిటేషన్స్ తక్కువ చేశాను ఈ వర్కౌట్లో. సో ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి సీటెడ్ కాఫ్ రైస్. సో నేనైతే మ్యాక్సిమం ఇందులో కూడా వెయిట్ ఎక్కువ ఏం పెట్టాను. సో ఎందుకంటే కాఫ్స్కి మనకు అంత వెయిట్ పెట్టాల్సిన అవసరం ఏముండదు. ఫర్ 10 వేసాను, 20 kgs. సో చాలా సింపుల్ ఎక్సర్సైజ్. కాకపోతే నాకు ఈ మిషన్ మీద చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. సో రెగ్యులర్గా నేనైతే ఏదైనా రాడ్ మీద ఇట్లా పైన ఏదైనా బార్ పట్టుకొని చేస్తాను అనమాట. I'm a human being, cover them with tattoos so you can't see. Knew it from the start, you had problems with me and the things I could be, I just wish I had seen. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into something that you could never own. I feel this pain, you already know. Turn that to gains, let my money show. I've got these things that I can't let go. Watch me turn this life into. సో ఇది నా థర్డ్ అటెంప్ట్ సీటెడ్ కాఫ్ రైస్లో. సో ఈ వర్కౌట్తో లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ చేసేసా. సో దీని తర్వాత నేను యాప్స్ వర్కౌట్ చేశాను. సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో మీరు నా కాలిస్థెనిక్ వర్కౌట్స్, నేను రెగ్యులర్గా చేసే నా యాప్స్ వర్కౌట్స్ చూడొచ్చు. సో మనం యాక్చువల్గా జిమ్లో చూసుకుంటే 2-3 గ్రూప్గా వచ్చి చేస్తుంటారు అనమాట, మనం ఎక్కడ చూసినా సరే. సో అలా ఉండడం వల్ల మనకు కొంచెం వెయిట్స్ కూడా కొంచెం హెవీగా చేయొచ్చు అనమాట. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఒకరినే చేయడం అలవాటు అనమాట. సో నేను జిమ్ కెరీర్ స్టార్టింగ్లో నుంచి అయినా సరే, సో ఏదైనా సరే నేను ఒకరినే చేయడం అలవాటు అనమాట. సో షూటింగ్ అయినా, వర్కౌట్స్ అయినా, కుకింగ్ అయినా, ఏదైనా ఒంటరిగానే చేశాను అనమాట. సో నేను రెగ్యులర్గా 2 యాప్స్ వర్కౌట్స్ చేస్తాను ఖచ్చితంగా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సో నీలింగ్ కేబుల్ క్రంచ్. సో ఇలా మనం ఒక వీ షేప్లో ఒక రాడ్ ఉంటుంది అనమాట. సో దాంతో అయినా చేయొచ్చు, లేకపోతే మన ఈ థ్రెడ్ ఉంటుంది, సో ఆ థ్రెడ్తో అయినా చేయొచ్చు. సో నేనైతే వీ షేప్లో రాడ్తో ప్రిపేర్ చేస్తాను అనమాట. సో వెయిట్ వచ్చేసి ఒక 40 to 45 kgs వేసుకుంటాను. సో మరీ ఓవర్ వెయిట్ వెళ్ళినా సరే ఏమవుతుందంటే మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. సో మనం తక్కువ వెయిట్తో చేసినప్పుడు మాత్రమే మనకు యాప్స్ మీద వెయిట్ అనేది పడుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను 45 kgsతో చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ రౌండ్. సో నేను ఎప్పుడైనా సరే ఈ సెట్కు మధ్యలో ఇలా స్ట్రెచెస్ చేస్తూ ఉంటాను అనమాట. సో స్ట్రెచెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మజిల్ అనేది ఇంకా కొంచెం స్ట్రెడెడ్ లుక్లో కనిపించడానికి ఇది అవుతుంది అనమాట. సో మనం ఎంత వర్కౌట్ చేసినా స్ట్రెడెడ్ ఇట్లా స్ట్రెచ్చింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక 15 to 20% మజిల్స్ అనేవి మనకు స్ట్రెడెడ్ లుక్లో కనిపిస్తాయి. సో ఇది నా సెకండ్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ చేసిన తర్వాత నేను ఈ నీలింగ్ కేబుల్ క్రంచ్ను క్లోజ్ చేసేసా, అంటే ఈ వర్కౌట్ ఇంతతో ఆపేసా. Something I can't undo. I'm taking 6
shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots, all straight to the face. I'm taking 6 shots, are you coming with me? ఇలా నేను ఎప్పుడు స్ట్రెచెస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మనం ఇలా స్ట్రెచెస్ చేసేటప్పుడు జిమ్లో అందరూ వింతగా చూస్తుంటారు అనమాట. కాకపోతే మనం చేసేది మనం చేస్తూ ఉండాలి, చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. సో నేను రెగ్యులర్గా చేసే నా సెకండ్ యాబ్స్ వర్కౌట్ ఇది. దీన్ని మనం వెయిటెడ్ డిక్లైన్ సిటప్ అంటాం. సో నేను రెగ్యులర్గా 10 kgs 15 kgs చేస్తూ ఉంటాను. సో ఇట్లా మనం ఒక 10 kgs ప్లేట్ తీసుకొని ఇలా బెండ్ అయ్యి ఇట్లా ఈ ప్లేట్ అనేది పైకి కిందకి చేస్తూ ఉండాలి. సో దీనివల్ల మనకు యాబ్స్ మీద ప్రెజర్ పడుతుంది, అలాగే షోల్డర్స్ మీద పడుతుంది. సో బాడీ అనేది స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది అనమాట. సో నేను ఏ వర్కౌట్ చేసినా సరే ఆ వర్కౌట్ వల్ల మన బాడీ స్టెడెడ్ లుక్ వచ్చేటట్టు చూసుకుంటుంది అనమాట. సో ఇది నా సెకండ్ అటెంప్ట్. సో అలాగే కెమెరా పొజిషన్ కూడా చేంజ్ చేసా, చూడొచ్చు. సో ప్రతి వేరియేషన్లో నేను సెకండ్ అటెంప్ట్కి ఒక లెవెల్లో కెమెరా, థర్డ్ లెవెల్లో ఒక విధంగా కెమెరా పెడుతున్నాను. సో నేను ఈ స్టార్టింగ్ అంటే నేను ఇంతవరకు ఎప్పుడూ జిమ్లో వీడియోస్ షూట్ చేయలేదు, రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో దానివల్ల నాకు ఇప్పుడు నేర్చుకుంటుంది అనమాట, ఏ పొజిషన్లో పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎక్కడి నుంచి పెడితే మనకు షూట్ అవుతుంది, సో మనకు హెడ్ మొత్తం పడుతుందా లేదా, మనిషి మొత్తం పడుతున్నామా లేదా అనేది ఇంకా అనాలిసిస్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. ఇంకా ఈ క్యాలిస్థెనిక్ వర్కౌట్స్ కూడా నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ అయితే నేను ఈ 360 డిగ్రీ బార్ రొటేషన్తో స్టార్ట్ చేశాను. సో ఇది నేను మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేయడానికి ఇంకా ట్రై చేస్తున్నాను. సో వన్స్ నేను 360 డిగ్రీ బార్ రొటేషన్ సక్సెస్ఫుల్ చేసిన తర్వాత నేను ఇంకా వేరేది ప్రాక్టీస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇదే చేస్తున్నాను. మీరు చూడవచ్చు ఇక్కడ నేను 360 డిగ్రీస్ తిరుగుతున్నాను, ప్లస్ అలాగే రివర్స్లో కూడా నేను చేయగలుగుతున్నాను. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడు జనాల మధ్యలో వస్తూనే ఉంటుంది, అంటే వాళ్ళు కూడా చూసుకుంటే వాళ్ళ పక్క జరుగుతారులే. కానీ ఇక్కడ మనం పర్ఫెక్ట్గా 360 డిగ్రీస్ రొటేషన్ చూడొచ్చు. సో ముందు ఇలా నేను ఎందుకు ఊగుతాను అంటే మన బాడీ అనేది ఆ మూమెంట్లోకి రావడానికి అనమాట. సో మనం ఒకటేసారి ఇట్లా 360 డిగ్రీస్ రావాలంటే అవ్వదు అనమాట. సో మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ నేను రివర్స్లో కూడా చేయగలుగుతున్నాను. సో ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి హ్యాంగింగ్ లెగ్ రైసెస్ టు 90 డిగ్రీస్. సో ఈ వర్కౌట్ వల్ల మనకు యాప్స్లో స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఈ లెగ్ రైసెస్ ట్రై చేసిన తర్వాత నేను 360 డిగ్రీస్ బార్ రొటేషన్కి వెళ్ళాను. సో ఇలా నేను అప్ టు ఒక 1 minute వరకైనా ఉండగలను.
సో ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నేను నా ఛానల్లో కొన్ని షార్ట్స్ పెడతాను. సో జిమ్ ఛాలెంజ్ సిరీస్ సంబంధించినవి చూస్తూ ఉండండి. But I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new. And I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Two things can be true. సో ఈ క్యాలిస్థెనిక్ వర్కౌట్లో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి 1 arm డెడ్ హ్యాంగింగ్. సో దీన్ని మనం 1 handతో చేయాలన్నమాట. సో ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ మాత్రమే వర్కౌట్ చేయగలరు. సో మీకు ఎంతో స్ట్రెంత్ ఉంటేనే వర్కౌట్ మీరు చేయగలుగుతారు. సో ఒకవేళ మీరు కూడా ఈ వీడియో చేయగలిగితే నాకు వీడియో చేసి నన్ను ట్యాగ్ చేయగలరు. సో నేను Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. సో ఇప్పుడు రైట్ హ్యాండ్తో చేస్తున్నా. Wanna lay down. Oh, సో మీరు ఒకవేళ వర్కౌట్లో ఇది జిమ్లో మీరు ఇది స్టార్ట్ చేయాలనుకుంటే మీరు చాలా కేర్ఫుల్ తీసుకోవాలి. సో మీరు ఏదో నేను చేశాను మీరు చేశారనుకో, సో మీకు ఆ చేయి పట్టేస్తుంది. wanna wear it. మీకు 1-2 weeks 1 month వరకు అయినా సరే చేయి ఖచ్చితంగా ఇంజరీ అవుతుంది. I hate you. సో చేసే ముందు ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై కింద ఏదన్నా టేబుల్ లాంటిది పెట్టుకుని ట్రై చేయండి. సో డైరెక్ట్ ట్రై చేసి ఇంజరీ అవుతుంది. And I wish it wasn't, but సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహేష్ 360. సో ఇలా ఫిట్నెస్కి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీకు వర్కౌట్స్కి సంబంధించిన ఏదైనా విషయాలు కావాలన్నా డైట్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.